వాడి మయూఖములు కలుగు వాడ పరమతి గొంకె దేనువుల్ నేడిట వచ్చే నేకథమున్ నిష్టమైన బౌద్ధగ్ని హోత్తముల్ కోడిక వెలువగాబడి పొద్దునబోయి గ్రచుండు నేనియున్ రాడు వనంబులోను మృగ రాక్షస పండగ బాగునందెను. ఈ పద్యం యొక్క భావం వచ్చేసి దేవయాని రాక్షసుల గురువు అయిన శుక్రాచార్యుడు దగ్గర శోకించుతుంటుంది. కషాయానికి పోయినాడు, ఉదయం పోయినాడు, రాత్రి అయింది ఇంకా రాలేదు, ఏ మృగముల చేతనో ఏ సర్పముల చేతనో చంపబడినాడో ఏమో అని తన తండ్రి అయిన శుక్రాచార్యుడి దగ్గర దేవయాని శోకించుతూ ఉంటుంది. శుక్రాచార్యుని దగ్గర మృత సంజీవని విద్య ఉంటుంది. అంటే చనిపోయిన తర్వాత మళ్ళీ బ్రతికించే విద్య అన్నమాట. దాన్ని కచుడు నేర్చుకోవడానికి శుక్రాచార్యుని దగ్గరికి పోతాడు. పోయి శుక్రాచార్యుడి కుమార్తె అయిన దేవయానితో లవ్లో పడతాడు. ఇద్దరు లవ్లో ఉంటారు. కాబట్టి ప్రేమించిన వాడు గోవులగాయనికి పోయి ఇంకా రాలేదని శోకించుతూ ఉంటుంది తండ్రి దగ్గర. శుక్రాచార్యుడు తన శిష్యులను పంపిస్తాడు అడవిలోకి. అలాగే తన శిష్యులు చంపేసి కాల్చేసి ఉంటారు అన్నమాట. కాల్చి ఆ కచుని బూడిదను తీసుకొస్తారు. ఆ బూడిదను తీసుకొచ్చి శుక్రాచార్యుడు తాగే మత్తు పానీయంలో కలిపి పెడతారు. శుక్రాచార్యుడు తాగేస్తాడు మందు. తాగిన తర్వాత ఇప్పుడు కచుడు ఏడుంటాడు, శుక్రాచార్యుని కడుపులో ఉంటాడు. చనిపోయి శుక్రాచార్యుని కడుపులో ఉంటాడు బూడిద రూపంలో. కచుడు శుక్రాచార్యుని దగ్గరికి ఎందుకు పోయినాడు? మృత సంజీవని విద్యను నేర్చుకొని పోయినాడు. కాబట్టి శుక్రాచార్యుని కడుపులోనే ఉన్నాడు కాబట్టి కడుపులో మృత సంజీవని విద్య నేర్చుకొని బ్రతికి బయటికి వస్తాడనమాట కచుడు. అది దాని భావం.